కిక్కు ఇచ్చిండు, అండర్ లోతు తోసిండు, ప్రభాసే నచ్చిండు, దీపిక అయితే పడుకోవచ్చు, మామూలు లేదు. సినిమా సూపర్ హిట్. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఏ సరే తన యాక్టింగ్ తో చంపేవాడు మా ప్రభాస్ అండి. హాలీవుడ్ కొట్టడానికి వచ్చినాడు నాగశ్వీలు, అన్ని లాంగ్వేజ్ తొక్కడానికి వచ్చిన ప్రభాస్ అన్న పుడతాడు. కంపల్సరీ కృష్ణుడు పుడతాడు. సెకండ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది, తర్వాత అల్టిమేటెడ్ ఉంటది. ఇది మాత్రం దీపిక పడుకోనికి కొడుకే పుడతాడు. కృష్ణుడు వస్తా అంటే మీరు చూడండి, ఇది నిజం. ఇది చెప్తున్నా, చాలా బాగుంది అన్న. మొత్తం గ్రాఫిక్స్ నుంచి హీరో మాత్రం సూపర్. అల్లు అర్జున్ అన్న క్యామియో ఉంది. సడన్ గా అల్లు అర్జున్ అన్న ఎంటర్ అవుతాడు. సినిమా మాత్రం వేరే లేదు. ప్రభాస్ అన్న వింటేజ్ చూస్తాం మనం. క్లైమాక్స్ బుర్రపాడు. అసలు మనం సినిమాని 100 సార్లు చూసే తక్కువ. హైలైట్ మన అమితాబ్ బచ్చన్ ఇంకా ప్రభాస్ ఇద్దరే ఒక్క చేత్తో నడిపిస్తారు మొత్తం మూవీ మొత్తం. ప్రభాస్ ఇంకా అమితాబ్ బచ్చన్. బుజ్జి క్యారెక్టర్ హైలైట్. అది కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చి పాడు. కలెక్షన్ ఆరామ్సే వస్తాయి. ఇండస్ట్రియల్ బ్రేక్ అయితే పక్క బుద్ధోళ్ళ కలెక్షన్లు అయితే వస్తాయి. ఇది మాత్రం గ్యారెంటీ. బాహుబలి కాదు, ఏ బలి పనికిరాదు. క్యారెక్టరైజేషన్స్ అందరూ స్పెషల్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా చేశారు. చాలా బాగుంది. మెయిన్ క్యారెక్టర్స్ అన్ని కూడా స్పెషల్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా చేశారు. బాహుబలితో పోలిస్తే అసలు కంపారిజన్ వద్దు. దానికంటే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. దానికంటే ఎక్కువ గూస్ బంప్స్. నేను ప్రభాస్ ఫ్యాన్ గానే చెప్తున్నాను, దానికంటే ఎక్కువ గూస్ బంప్స్ అయితే వచ్చాయి. అది చూద్దాం. ఫస్ట్ డే అయితే 200 crores అంటున్నారు. మేబీ బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ షో నుంచే మేబీ RRR రికార్డ్ కూడా కొట్టే ఛాన్స్ ఉంది. ప్రభాస్ గారు ఫ్యాన్స్ అనుకున్నట్టు రీచ్ అయ్యారు. మోర్ ఎవర్ ఇంకా చాలా బాగా ఇంకా రీచ్ అయింది. ఇంకా పార్ట్ 2 కోసం ఎగర్లీ వెయిటింగ్. సూపర్ ఉంది అసలు. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. లేదు నేను మామూలుగానే మూవీస్ బాగా చూస్తుంది. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ 20 minutes అయితే చాలా బాగుంది. అంటే ఆయన యంగ్ క్యారెక్టర్ కొంచెం యానిమేషన్ లో తెలిసిపోతుంది, కానీ ఓల్డ్ క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా బాగుంది. బాహుబలికి కలికి ఏమన్నా గ్రాఫిక్ డిఫరెంట్ అనిపించాయా? బాహుబలికి విఎఫ్ఎక్స్ లో బాగా వర్క్ చేస్తారు. ఇదేమో మొత్తం మనకేమంటారు విఎఫ్ఎక్స్ ని చాలా మోడీలోగా ఒక హాలీవుడ్ రేంజ్ లో ఇచ్చారు. బాగా ట్విస్ట్ అయితే మామూలుగా లేదు. ఎలాంటి చావు కొట్టాడన్న. ఇక మాటలే, సినిమా చూడాల్సిందే అందరూ. చాలా బాగుందన్న మూవీ అయితే. లాస్ట్ హాఫ్ లో పీక్స్ అసలుకి ప్రభాస్ ని చాలా బాగా చూపించారు అనమాట. ఆ ఇంట్లో చెప్పిన విధంగానే గ్రే షేడ్స్ లో ఉన్నట్టు చూపించారు. లాస్ట్ మాత్రం చాలా బాగా చూపించారు. లైక్ హీరోస్ ఆర్ నాట్ బాన్ దే రేస్ అని చెప్పేసారు కదా, దానికి ఎగ్జాక్ట్ జస్టిఫికేషన్ చూపించారు మూవీలో అయితే. చెప్పలేమన్న, ఎందుకంటే బీసీ సెంటర్ వాళ్ళకి కొంచెం అర్థం కష్టం అనమాట. అండ్ కొంచెం పురాణాల జ్ఞానంలోకి చాలా బాగా అర్థమవుతుంది. మేబీ ఇంకా చూడాలి, ఇంకా ముందు ఇంకా ఎట్లుంటుంది అని చెప్పేసి. క్లైమాక్స్ లో ఏమైనా సస్పెన్స్ అనిపించిందా? డెఫినెట్లీ అన్న, చాలా సర్ప్రైజ్ అవుతుంది క్లైమాక్స్ కి అయితే. చాలా షార్ట్ అయితే అలా ఎంజాయ్మెంట్ చాలా అనిపిస్తుంది. చాలా మంది ఉన్నారన్న, రివీల్ చేస్తే బాగోదు ఎందుకంటే మళ్ళీ స్పాయిలర్ అయిపోతుంది. కానీ డెఫినెట్లీ సర్ప్రైజింగ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు దాంట్లో. ఆ బుజ్జి కార్ కూడా నెక్స్ట్ లెవెల్ అసలు. అది కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి, చెప్తే ఏదైనా స్పాయిలర్ అయిపోతుంది, అందుకని రివీల్. కానీ చాలా బాగుంది మూవీ అయితే. కొద్దిగా బీసీ అంటే కొద్దిగా మనకి అవగాహన వాళ్ళకి ఇంత బాగా అర్థమవుతుంది. ఇంకా 2 times 3 times చూస్తే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది మూవీ అందరికి. సినిమా సూపర్ ఉంది. స్టోరీ అంతా సెకండ్ హాఫ్ లో పెట్టిండు. అమితాబ్ బచ్చన్ సూపర్ యాక్షన్ చేసిండు. గ్రాఫిక్స్ అంతా కొత్త ప్రపంచం చూసినట్టుగా ఉంది. కమల్ హాసన్ స్పాట్ లో ఎక్కువ కనబడలేదు, సెకండ్ హాఫ్ లో ఉండొచ్చు ఎక్కువ మట్టికి. సో బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది, చూడొచ్చు. చాలా ఉన్నాయండి, ఒక్కటంటూ ఏం లేదు. గ్రాఫిక్స్ కానీ అన్ని బాగున్నాయి, సూపర్ గా ఉంది. నేను 3D గా చూసాను, హ్యాపీ విత్ దట్. చాలా బాగుందండి, చాలా బాగుంది. అంటే మ్యూజిక్ కొంచెం బ్యాక్ డ్రాప్ అవుతామో, అంత బాగుందండి. తెలుగువాడు గర్వించదగ్గ మూవీ అన్న. తెలుగువాడు ఇది మన సినిమా అని గర్వించదగ్గ మూవీ అండి. బ్లాక్ బస్టర్ నా తెలుగులో కానీ ఇందులో కానీ ఇలాంటి సినిమా లైఫ్ లో రాదు ఇంకా, అంతే. దాని తర్వాత ఏదైనా కానీ దీంట్లో చాలా మంది ఉన్నారండి. విజయ్ దేవరకొండ ఉన్నాడండి, రామ్ కపూర్ ఉన్నాడు, రాజమౌళి ఉన్నాడు.
క్లైమాక్స్ 40 మినిట్స్ అండి, 30 మినిట్స్ ఏమో క్లైమాక్స్. మొత్తం సస్పెన్సే, క్లైమాక్స్ మాత్రం ఎవరు ఊహించరు అలాంటి మూవీ అది. రచ్చా రచ్చా పక్కా హిట్. ఇంకా సెక్సీ అలా ఇంకా అలా దాంట్లో ఇంకా తిరగలేదు అన్నకి. సెకండ్ హాఫ్ అయితే నీకు గూస్ బంప్స్ వస్తాయి నాకు. ఇంకా సెక్సీ అదిరిపోయింది, అదిరిపోయింది అసలు. చూడు ఇంకా నీకు వాళ్ళ మెంటల్ వచ్చేస్తుంది అట్లుంది. అలా ఫుల్ చూడు నీకు మార్జిన్ వస్తాడు. సెకండ్ హాఫ్ మొత్తం హైలైట్ బ్రో. సెకండ్ హాఫ్ మొత్తం పిచ్చ కేక. మన ప్రభాస్ అన్నదే చాలా బాగుంది మూవీ. లాస్ట్ 25 మినిట్స్ అయితే మొత్తం గూస్ బంప్స్ వస్తాయి మనకి. తిరిపింది మూవీ అసలు. అమితాబ్ బచ్చన్ ఒక కీ పాయింట్ అతను. అందులో మన కృష్ణుడు అవతారాన్ని కాపాడతాడు. కమల్ హాసన్ తో ఉంది నెక్స్ట్ ఫైట్. కంటిన్యూ 2 పార్ట్ 2 కల్కి 2 వెయిటింగ్. సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. నాగేశ్వర సార్ సంపేశారు. టోటల్ ప్రభాస్ ప్రభాస్ ఆసమ్ ఉందండి. యా కంప్లీట్లీ అసలు మైండ్ బ్లాస్ట్ అయిపోద్ది క్లైమాక్స్ అయితే. ఆసమ్ దిస్ ఎక్సలెంట్. విఎఫ్ఎక్స్ టాప్ నాచ్. యా రెండు దాన్ని ఢీ కొట్టేటట్టే ఉంది పక్కా.